పార్వతీపురం మన్యం జిల్లా వేరకట్ట మండలంలో పాల్కొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన ఘటన వివాదాస్పదం అవుతోంది. మండల కేంద్రంలో డబుల్ రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్ నిర్మించే ఎమ్మెల్యే జయకృష్ణ సోడా చైర్మన్ కోరికానా రవికుమార్ తో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిల ఫలకంతో పాటు ఫ్లెక్సీలోని జయకృష్ణ ఫోటోను కొందరు ధ్వంసం చేయడంతో వేరకట్టం మండలం టీడీపీ అధ్యక్షుడు ఉదయ్, జనసేన నేత జానీతో కలిసి పలువురు కూటమి నేతలు స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. స్థానిక శాసనసభ్యుడి ఫోటోలను ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పాల్గొన్న జనసేన నేత జానీ దీని వెనక ఎంతటి వారు ఉన్నా చట్ట ప్రకారం శిక్షించాలని కోరారు. ఎమ్మెల్యేగా గెలిచి 20 నెలలు కూడా గడవక ముందే నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పథకాలు చేశారని, వేరకట్ట పట్టణంలో రోడ్లతో పాటు సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి చేసి పట్టణానికి కొత్త హంగులు తీసుకువచ్చారని, అలాంటి అభివృద్ధి చేసిన వ్యక్తి చిత్రాన్ని ధ్వంసం చేయడం తగదని అన్నారు. దీని వెనక ఎవరైనా ఆకతాయిలు ఉన్నా, ప్రతిపక్షాలు ఉన్నా లేదా కూటమిలోని వారైనా సహించేది లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సమితి కార్యదర్శిని. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, పాలకొండ నియోజకవర్గం వేరగట్టం మండలం పరిధిలో గల జనసేన అయితేనేమి, టీడీపీ అయితేనేమి, బీజేపీ అయితేనేమి కూటమికి సంబంధించిన బ్యానర్స్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వాటిని చింపడం అనేది ఈ వేరగట్టలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా వాళ్ళు మాకు కనిపిస్తున్నారు. వారిని తక్షణమే పట్టుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సీ గారు జి కళాధర్ గారికి కూటమి మండల నాయకులందరం కలిపి, టౌన్ నాయకులందరూ కలిపి, కూటమి సభ్యులందరూ కలిసి మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వ్రాతపూర్వకంగా కాకపోయినా నోటి మాట ద్వారా వానికి ముందుగా తెలియజేస్తూ, అధికారంలో ఉన్నాం కదా, వ్యక్తులు మాకు తెలుసు కదా, దాడి చేసిన వ్యక్తులు ఎవరైనా మాకు తెలిసినా సరే అధికారం ఉన్న బలంతో మేము ఉపయోగించకుండా చట్ట బలంతో చట్టబద్ధంగా అది పోలీసు వారి చేతే దాని ట్రీట్మెంట్ అనేది జరగాలి. ఎందుకనంటే కూటమి ప్రభుత్వం అనేది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి, అభివృద్ధి జరగాలని ఆలోచించే ప్రభుత్వం. మరి ముఖ్యంగా ఈ పాలకొండ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన జనసేన శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ గారు ఈరోజు ఏ రోజు కూడా ఏ ఎమ్మెల్యే కూడా అభివృద్ధి చేయనంత విధంగా అతి తక్కువ 20 నెలల్లో, గత 20 ఏళ్ళగా జరిగినటువంటి కాలంలో కూడా 20 నెలల్లో ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసి చూపించిన, అది పట్టణం అయితేనేమి, పల్లెటూరు అయితేనేమి, రోడ్డు పరంగా అయితేనేమి, స్తంభాలు లైట్ల ద్వారా అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఆయన అభివృద్ధి చేసుకుని వెళ్తున్నారు. మరి ఈరోజు వేరగట్టం టౌన్లో చూస్తే ఇది వైజాగ్నా, హైదరాబాద్నా లేదా వేరే కంట్రీనా అనే రీతిలో లైట్స్ పెట్టి ఎప్పుడు లేని విధంగా ఈ వేరగట్టంని వెల్కమ్ బోర్డుగా తీర్చిదిద్దిన గొప్ప నేత. మరి అలాంటి నేత బ్యానర్స్ని అయితేనేమి ఈరోజు చూడండి, ఇక్కడ శిలాఫలకం పైన కూడా ఆయన ఉన్నటువంటి చిత్రపటానికి గుర్తులేని వ్యక్తులు రాళ్ళతో లేదా ఇంక వేరే ఆయుధం పట్టుకుని ఆయన ముఖాన్ని పూర్తిగా సర్వనాశనం చేసే విధంగా చేశారు. వాళ్ళు ఎవరైతే కానీ వాళ్ళ వైసీపీ లేదా మా పార్టీ, మా కూటమిలో ఉండే వ్యక్తులు ఇంకా వేరే దుశ్శక్తుల ఇంక ఎవరైనా కానీ దీన్ని విడిచిపెట్టే పరిస్థితి తీసుకురాము. ఖచ్చితంగా చట్టబద్ధంగానే పోలీసు వారి పూర్తి సహాయ సహకారం ద్వారా ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా ద్వారా 2 వీడియోలు అయితే మాకు దొరికాయి. ఆ వీడియోలో ఎవరనేది ఫైనల్గా ఎస్ఐ గారు పరిశీలించి దానికి తగు చర్య తీసుకోవాల్సిందిగా ఈ మీడియా సమక్షంగా తెలియజేసుకుంటాను.